టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్ర డీసీఎం అదేనండి డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు శ్రీవారిని తిరుమల వెళ్లి దర్శించుకుని అనంతరము తిరుపతికి వచ్చి ఒక రాజకీయ మతరంగు పొలిమినటువంటి ఒక సభ పెట్టి ఆయన రకరకాలుగా మాట్లాడారు. మాట్లాడడమే కాదు, కోర్టులో కూడా కోర్టు ధిక్కారం కింద కూడా మాట్లాడినటువంటి చాలా సన్నివేశాలు ఉన్నాయి. దానికంటే ముందు అయ్యగారు గతంలో ఏం మాట్లాడారు మతము కులము అనే అంశం మీద విన్నాక ఆ తర్వాత మనం అయ్యగారి ప్రస్తుతం తిరుపతిలో ఏం మాట్లాడారో తెలుసుకుందాం. వాస్తవానికి నా జీవితంలో కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. నేను మానవత్వాన్ని, జాతీయతని గౌరవిస్తాను. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కులాలని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మతం లేదంటావు, అప్పుడే కులం లేదంటావు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పుడు మతాన్ని కులాన్ని బాగా వాడేసుకోవాలంటావు. ఎంత చండాలుడు అయ్యా నువ్వు. అది ఒక సామాజిక సత్యం. ఇలాంటి సరికొత్త బాధ్యతతో కూడిన రాజకీయ వ్యవస్థ కావాలంటే నాకు ఉడుకు నెత్తురు ఉన్న సలసల కాగుతున్న యువత కావాలి. పవన్ కళ్యాణ్ నా వయసు 62 సంవత్సరాలు. నీలాంటి రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. ఎందుకంటే యువతను రెచ్చగొడతావు, మతాన్ని రెచ్చగొడతావు, రాజకీయాలు రెచ్చగొడతావు. నీ యొక్క స్వార్థం కోసము ఏమైనా చేస్తున్నావు. వావ్, యువత కావాలి. గుండెల నిండుగా అన్నా మేము ఉన్నాం అని చెప్పే కథం కట్టే ఆడపడుచులు కావాలి. ఇంతవరకు బాగానే ఉంది. గతంలో ఏం చెప్పావు, నాకు మతం లేదు కులం లేదన్నావు. నిన్న తిరుమల కాలినడకనే వెళ్ళి కుక్కలాగా ఒగుర్చుకుంటూ పైకెక్కి నువ్వు కాదయ్యా కొన్ని కోట్ల మంది ఇప్పటికి మెట్ల మీద నుంచి తిరుమల వెళ్ళి దర్శించుకున్నా. నువ్వు మాత్రము విసనగర్రలు విసిరించుకుంటూ మధ్యలో మంచి తీర్థమో మరి ఏ తీర్థమో పూచుకుంటూ అనేక రకాలైన విన్యాసాలతో తిరుమల చేరుకున్నావు. బాగానే ఉంది. కిందకొచ్చి ఏం మాట్లాడావయ్యా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా నువ్వు? ఓ పవనా, ఎంత అలిసిపోయావు పవనా. మెట్లు ఎక్కి ఎక్కి కొంచెము మంచి తిందు పుచ్చుకోండి ప్లీజ్. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అసలు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్వా లేకపోతే ఎవరికైనా పాలేరువా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కోర్టులను ధిక్కరి మాట్లాడుతున్నావా? చట్టాలు ఎలా పనిచేస్తున్నాయని చట్టాలను చేసే నువ్వే లుచ్చా మాటలు మాట్లాడితే లుచ్చావనక నిన్నేమనాలి పవన్ కళ్యాణ్? నిన్ను అంటే నువ్వు కోర్టులను ధిక్కరిస్తున్నావా, చట్టాలను ధిక్కరిస్తున్నావా, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావా? మనిషివా దున్నపోతువా నువ్వు? అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం, దయ చూపిస్తారు. ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. నువ్వేం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్? అంటే నేరస్తులుగా ఉన్న వారిని కోర్టులు కాపాడుతున్నాయని చెప్తున్నావు. అసలు నువ్వు రిజైన్ చేసి నీ డిప్యూటీ సీఎం కి మనిషి జన్మెత్తితే నువ్వు రిజైన్ చేసి బయటకు వచ్చాయి. నువ్వు మాత్రం డిప్యూటీ సీఎం కాదు, యు ఆర్ నథింగ్ బట్ ద టెర్రరిస్ట్. నాకు అర్థమైందంటే నువ్వు ఒక ఉగ్రవాది. అయిన వాళ్ళకి ఆకులు, కాని వాళ్ళకి కంచాలు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు? కోర్టులు అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లో పెడుతుందా? నీ మీద ఎందుకు తీసుకోకూడదు యాక్షన్? నీ మీద కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద తీసుకుని నిన్ను బొక్కలేసి కుమ్మితే గాని నీకు సిగ్గు రాదు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది. చేతుల్లో పెట్టి లాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. నేను కూడా సరదాగా చెప్పట్లేదు. నిన్ను అర్జెంటుగా డీసీఎం గా నేను బర్తరఫ్ చేసి నిన్ను జైల్లో వేస్తే గాని నీకు సిగ్గు లజ్జ రాదని నాకు అర్థమవుతుంది. ఇది నేను సరదాగా చెప్పట్లా. ఈ స్టేట్మెంట్ ని ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి. నాకు అర్థమైంది ఏంటంటే నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది, అందుకని కోర్టులను దూషిస్తున్నావు, రకరకాల మాటలు అంటున్నావు. కోర్టులన్నీ స్పందిస్తాయట ఇస్లాం ఏదన్నంటే. ఎవడురా నీకు చెప్పింది గాడిద? సిగ్గు లజ్జ ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి ఒక డిప్యూటీ చెత్త వెదవగా ఉండి నువ్వు మాట్లాడవలసిన మాటలు నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి,
ఒక్క కోట్లు మాట్లాడ భయపడతాయి కోట్లు కూడా. నాకు ఒకటి అర్థమైంది, నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. నీలాంటి వాళ్ళు కోట్ల మంది మెట్లెక్కి దేవదేవుణ్ణి దర్శించుకుంటూ వస్తూ ఉంటారు, కానీ నువ్వు ఏదో కథ కుక్కలాగా ఒగుర్చుకుంటూ మధ్య మధ్యలో మందు తాగావో ఏం తాగావో ఎవరికి తెలుసు అంట కుక్క ఒగురుతున్నట్టు ఒగురుతూ పైకెక్కి ఏదో కిందకి దిగొచ్చి నువ్వు కోట్లు నిందిస్తావా? కోట్లేంటి అంటే హిందూ ధర్మానికి సనాతన ధర్మానికి కోట్లన్నీ కూడా ఎగ్నిస్ట్ గా ఉన్నాయని చెప్పదలుచుకున్నావా? నీ మీద కంటెంట్ ఆఫ్ ద కోర్టు కింద నిన్ను అర్జెంట్ గా అరెస్ట్ చేస్తే గానీ ఈ యొక్క ఆంధ్రదేశం బాగుపడదని నాకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మెట్లు ఎక్కి ఎక్కి బాగా అలసిపోయినట్టున్నారు, కాసింత తీర్థం పుచ్చుకోండి. ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్లునుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్. సో ఏమైందిరా? ఏమీ కాలేదురా, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయిందిరా. హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించవు. ఒరే పవనాలు, నీకొక్క విషయం చెప్పాలరా. సనాతన ధర్మంలో 1000 పెళ్లిళ్ళు చేసుకుని 1,00,000 ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకోమని లేదురా. ఒక్క భార్యతో బతకమని చెప్తే నువ్వు ఇంట్లో పెళ్ళాన్నెట్టుకొని పక్కింట్లో పని చేసేస్తావు, 10 మంది పిల్లలు పుట్టించేస్తావు. నీ బతుకెందుకురా? నీ బతుకు సేడా. నువ్వు మళ్ళీ హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడతావు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు. 856 గాయపడ్డారు. 213 మంది ఈ రోజుకి అచూకు లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవతరించే సహాయం మనం చేస్తే అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్టులు ఏం మాట్లాడరు. పవనాలు, నీకొక్క విషయం చెప్తా. మోడీని వెళ్ళి అడుగు, ఎందుకు బంగ్లాదేశ్ కు నువ్వు ఆశ్రయం కల్పించావు షేక్ హసీనా కని? నువ్వు మగ పుట్టక పుడితే, నువ్వు నిజమైన మగవాడివైతే వెళ్ళి మోడీని కాలరు పట్టుకొని అడుగు. ఇప్పుడు చెప్పావు కదా ఎన్నో వేల మంది మిస్ అయిపోయారు సైనికులు, అది ఇది అని వగైరా సొల్లంతా చెప్పావు కదా, వెళ్ళి అడుగు. అప్పుడు తెలుస్తాదిరా నీకు క్వార్టర్ నాలెడ్జ్ కాదురా, 10 ml, జస్ట్ 10 ml నాలెడ్జ్. నువ్వు అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. హలో 10 ml, తిరుపతిలో వచ్చి నువ్వు వాగడం కాదురా. నువ్వు మగ పుట్టక పుడితే ఢిల్లీ వెళ్ళి ఎందుకు షేక్ హసీనా బంగ్లాదేశ్ ఈ ఎక్స్ ఉంది కదా ఆవిడికి ఎందుకు ఆశ్రయం కల్పించావని నువ్వు మగోడు అయితే వెళ్ళి మోడీని అడుగు. అలాగే అక్కడ జరుగుతున్న బంగ్లాదేశ్ లో భారతీయులు హిందువుల మీద జరుగుతున్న అకృత్యాల గురించి అడుగు, అప్పుడు మాట్లాడు. ఈ తిరుపతిలో కూకొని కుక్కలాగా వాగడం కాదు, కుక్కలాగా మురిగేసి పైకేసి కుక్క ఒగుర్చుకుంటా పైకెక్కేశావు. నీ కుక్కలైనా చక్కగా దేవదేవుని దర్శించుకొని వస్తాయి, నీకు అది కూడా లేదురా. నీ వెనకాలంత మంది ఎక్కితే నువ్వు ఒక్కడివే కుక్కలుగా అంటే అరుచుకుంటూ తిరుమల వెళ్ళిన వాడు నువ్వు మాట్లాడతావు. సిగ్గు లజ్జ ఇడిచిపెట్టావు. నువ్వు మగవాడు అయితే నీకు ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా, ఢిల్లీ వెళ్ళి మోడీని అడిగి అప్పుడు రా. అప్పుడు మళ్ళా తిరుపతి వచ్చి కుక్కలాగా వాగొచ్చు. వెళ్ళిపో, ఇంకా నీతో ఎక్కువ మాట్లాడి కూడా నాకు మెంటల్ వచ్చేస్తుంది. హలో పవన్ కళ్యాణ్, నీ యొక్క స్క్రిప్ట్ ఎవడు రాసిచ్చాడో గాని అట్రప్లాఫ్. నువ్వు రెచ్చిపోవటము, స్క్రిప్ట్ చదవటము, ఇంగ్లీషు, తమిళము, ఆంగ్లము, డాషు అన్నీ చదివేశావు గాని అసలైన విషయం మర్చిపోయావురా. నీకొక్కడే వేయలేదురా ఓటు, అందరూ వేశారు. నీకు పోవు కాలము అతి సమీపంలో ఉంది. నీ స్క్రిప్ట్ అట్రప్లాఫ్. జానీ సినిమా నేను ఇప్పుడే చూశాను, చాలా చక్కటి పాట ఉంది, చక్కటి అభినయం చేశావు. అట్రప్లాఫ్ సినిమా. అలాగే ఇప్పుడు కూడా నీ ఎర్ర సొక్క, నీ నామాలన్నీ అట్రప్లాఫ్ రా. అందరికీ నమస్కారము, బాయ్.